అసలు ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయో ఒక కామన్ లాంగ్వేజ్ లో నువ్వు నేను మాట్లాడుకుందాం. ఆగస్ట్ 9, 2024 ఇండియాలో ఉన్న అందరూ బంగ్లాదేశ్ లో ఏమవుతుంది అని చూస్తూ షాక్ అవుతుంటే అక్కడ నుంచి కొన్ని కిలోమీటర్లు ఉన్న వెస్ట్ బెంగాల్ లో కూడా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. లేదు ఇది వెస్ట్ బెంగాల్ లో జరిగే స్టూడెంట్ ప్రొటెస్ట్ వీడియో కాదు. ఈ కేసులో డాక్టర్స్ అందరు ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా. ఆ క్లిప్ కూడా కాదు. అసలు వీళ్ళు ఏంటో వీళ్ళందరూ ఎవరో ఇంకొక ఫ్యూ మినిట్స్ లో మనం మాట్లాడుకుందాం. సో ఆగస్ట్ 9, 2024 కోల్కతాలో ఆర్జీ కార్ అనే ఒక గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ సెకండ్ ఇయర్ పీజీ చదువుతున్న ఒక అమ్మాయి డ్యూటీ డాక్టర్ గా పనిచేస్తున్న 31 years ఫీమేల్ ఆ డాక్టర్ ది డెడ్ బాడీ దొరికింది. Your doctor, she was raped, she was murdered. Well, not one of the most gruesome incident that I have seen or heard of in my lifetime. What was that hospital like where that brutal crime took place in Kolkata? What happened yesterday, I do not know why that happened, what was the intention. Roy admitted to acting violently against his mother, sister and wife in the past. Injuries on the private parts, but there was not a single inch of the body which was spared. Had earlier reported him to Kalighat police station for allegedly assaulting his wife brutally. We will take this to the world and we will get rid of Mamata Banerjee. Ladies and gentlemen, what is going on? అండ్ ఆ డెడ్ బాడీ దొరికింది హాస్పిటల్ బయటనో హాస్పిటల్ చుట్టుపక్కనో లేకపోతే పక్కనున్న కాలేజ్ లోనో కాదు. తిను ఎక్కడైతే పని చేస్తుందో అదే వార్డ్ లో ఉన్న సెమినార్ హాల్లో. అండ్ ఆ రోజు తను 36 hours రెసిడెన్షియల్ షిఫ్ట్ లో ఉంది. అంటే వీళ్ళు షిఫ్ట్ లో ఉన్నప్పుడు తింటాం పడుకోవడం అన్ని షిఫ్ట్ లోనే చేస్తారు. అండ్ అలాగే తను రెస్ట్ తీసుకుందామని చెప్పేసి సెమినార్ హాల్ లోకి వెళ్ళింది. 7:30కి ఎప్పుడైతే హాస్పిటల్ స్టాఫ్ ఈ డెడ్ బాడీని చూసినారో వాళ్ళు చాలా షాక్ అయిపోయినారు. ఎందుకంటే ఆ డెడ్ బాడీ అనేది బట్టలు లేకుండా సెమీ నూడ్ గా బ్లడ్ మధ్యలో ఉంది. అండ్ రూమ్ మొత్తం చిందర్ బందర్ గా బయట నుంచి లాక్ చేసి ఉంది. ఎవరైతే హాస్పిటల్ స్టాఫ్ ఈ డెడ్ బాడీని ఫస్ట్ టైం చూసినారో వాళ్ళు ఇమీడియట్ గా పోలీస్ కి చెప్పకుండా హాస్పిటల్ ఒక హైయర్ ఆఫీషియల్ కి చెప్పినారు. కనీసం పోస్ట్ మార్టం కూడా చేయకుండా పోలీసులు ఆ ఇన్సిడెంట్ దగ్గర రాక ముందే చాలా సింపుల్ గా ఇది ఒక సూసైడ్ అని చెప్పినారు. చాలా ఈజీగా మిస్లీడ్ చేద్దామని చూసినారు. అండ్ పోలీసులు వచ్చిన తర్వాత ఐరానికల్లీ పోలీసులు కూడా ఈ ఇన్సిడెంట్ ని సూసైడ్ లాగా చూసినారు. అండ్ స్టూడెంట్ ఒక పేరెంట్స్ కి కూడా ఇదే విషయం చెప్పినారు, మీ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పి. सुसाइड किसने कहा, कैसे? बोले नहीं, उन्होंने कहा कि ये सुसाइड हुआ है. అండ్ ఇప్పుడు మీరు చూసిన క్లిప్ లో ఉన్నది తన పేరెంట్స్ అండ్ తన రిలేటివ్. 9th మార్నింగ్ వీళ్ళకి కాల్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇమీడియట్ గా హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళని ఒక 3 hours వెయిట్ చేపించి ఎంతో రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే పేరెంట్స్ కి డెడ్ బాడీ చూపించినారు. हमको 3 घंटा खड़े रखा. पेरेंट्स जिनकी बच्ची 31 years old की हाथ जोड़ती रही, माँ बाप हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ. కానీ ఈ మ్యాటర్ చాలా తొందరగానే చుట్టుపక్కనున్న మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ లో ఉన్న స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ అందరికీ అర్థమైపోయింది. డ్యూటీలో ఉన్న ఒక ఫీమేల్ డాక్టర్ అన్ఎక్స్పెక్టెడ్ గా షాకింగ్ గా ఇలా చనిపోవడం ఏంటి అని పోలీసులు ఇంకా స్టాఫ్ లు దీనికి రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నారు, దీంట్లో ఒక సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్తూ ధర్నాలు చేయడం స్టార్ట్ చేసినారు. Now that the investigation has gone to CBI, are you not satisfied? Will you still continue the protest? Of course, the investigating authorities will do their job. జస్టిస్ కావాలి అంటూ కోల్కతాలోనే కాదు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు అన్ని సిటీస్ లో ఇంకా ఎన్నో చోట్ల మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి ధర్నా చేయడం స్టార్ట్ చేసినారు ఈ విషయంలో ఎలాగైనా జస్టిస్ కావాలి అని చెప్పి. అండ్ ఇది సూసైడ్ కాదు అని ఫస్ట్ చెప్పిందే తన పేరెంట్స్. వాళ్ళు ఏమన్నారంటే తన స్పెక్స్ పగిలిపోయి తన కంట్లో స్పెక్స్ గ్లాస్ వెళ్ళి మొత్తం ఐస్ బ్లీడ్ అవుతుంది, ఒంటి మీద కూడా చాలా చోట్ల గాయాలు ఉన్నాయి, తన గొంతు గట్టిగా నొక్కేశారు, తనక్కడ బట్టలు లేకుండా పడుంది. राइट एंगल में एक पाँव बेड के इस तरफ, एक पाँव बेड के इस तरफ मिला गया. అసలు దీన్ని మీరు సూసైడ్ ఎలా అంటారు అని చెప్పేసి పోలీసు వాళ్ళని అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసినారు. సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా అవ్వాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినారు. అండ్ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా దీని మీద రెస్పాండ్ అయినారు. సిబిఐ దాకా అవసరం లేదు, పోలీస్ వాళ్ళే
చూసుకుంటారు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినారు. దీనితో ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ గా తయారైంది. అసలు తనకు ఏమైంది అని మాట్లాడుకునే ముందు మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి. అండ్ ఈ కాలేజ్ కమ్ హాస్పిటల్ కి ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో సందీప్ ఘోష్ రిజైన్ చేసి హాస్పిటల్ వదిలేసి వెళ్లిపోవడం జరిగింది. అండ్ రిజైన్ చేసి వెళ్లిపోయిన ఒక్క రోజులోనే తనకి వేరే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రిన్సిపల్ గా పోస్ట్ కూడా ఇచ్చినారు. అసలు ఈ మ్యాటర్ లో తిను సూసైడ్ చేసుకుంది అని చెప్పిందే ఈయన, ఇతని టీం. ప్రొఫెషనల్ డాక్టర్ అయి ఉండి, జాబ్ ప్రిన్సిపల్ అయి ఉండి, ఇంట్రాగేషన్ చేయకుండా, పోస్ట్ మార్టం అవ్వకుండా ఇది సూసైడ్ అని చెప్పేసి ఎట్లా చెప్పేసిండు? అండ్ 2 రోజుల తర్వాత ఎలాగైతే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసినారో బాడీని పోస్ట్ మార్టం కి కూడా పంపించినారు. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ ద్వారా సీసీటీవీ ఫుటేజ్ తో బయటపడింది ఏంటంటే 9వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3 AM ఒక మనిషి హాస్పిటల్ బిల్డింగ్ లోకి ఎంటర్ అయినాడు. అండ్ తన పేరే సంజయ్ రాయ్. ఇది ఒక సివిక్ వాలంటీర్. ఎక్కడైతే పబ్లిక్ అండ్ గవర్నమెంట్ కి సంబంధించిన పనులు జరుగుతుంటాయో అక్కడ సివిక్ వాలంటీర్స్ ఉంటారు. అది ట్రాఫిక్ కంట్రోల్ లో అవ్వచ్చు, కోర్టులో అవ్వచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఎక్కడైనా సరే. ఈ సంజయ్ రాయ్ అతను పోలీస్ డిపార్ట్మెంట్ కి అండ్ హాస్పిటల్ కి ఒక సివిక్ వాలంటీర్ అన్నమాట. అండ్ ఈ హాస్పిటల్లో కూడా ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళడానికి తినకి పర్మిషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇతను ఎవరో ఏం చేస్తాడో హాస్పిటల్లో అందరికీ తెలుసు. అతను వేసుకున్న డ్రెస్ మీదనే కాదు తన వెహికల్ మీద కూడా పోలీస్ అని రాసి ఉంటుంది. అండ్ అలాగే ఇన్సిడెంట్ జరిగిన ఒక్క రోజు ముందు 8th August ఈవినింగ్ కూడా తినొచ్చి ఒక పేషెంట్ కి ఎక్స్రే తీపిచ్చి ఇంకొక పేషెంట్ కి సర్జరీ ఉంటే అసిస్ట్ చేసి మరీ వెళ్ళిండు. ఇలా చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఇతన్ని సోషల్ వర్కర్ లాగా చూడకండి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ దందానే. పేషెంట్స్ ని తీసుకొచ్చి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేపించి కమిషన్ తీసుకుంటారు. అండ్ 8th ఈవినింగ్ తను ఇంటికి వెళ్లకుండా హాస్పిటల్ దగ్గరనే తిను అడ్మిట్ చేసిన పేషెంట్ రిలేటివ్స్ తో పాటు బాగా మందు కొట్టి రాత్రంతా అక్కడ టైం స్పెండ్ చేసి 9th ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి పని ఏం లేకపోయినా సరే తిరిగి హాస్పిటల్ లోకి వచ్చిండు. అక్కడ నుంచి తను 3rd ఫ్లోర్ లో ఉన్న పల్మనాలజీ వార్డ్ లోకి వెళ్ళిండు. ఈ డిపార్ట్మెంట్ లో లంగ్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తారు. అండ్ డ్యూటీలో ఉండి చనిపోయిన ఈ ట్రైనీ డాక్టర్ కూడా ఇదే డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంది. అండ్ అక్కడ నుంచి తను అన్ని రూమ్స్ వెతుక్కుంటూ ముందుకొచ్చి అదే వార్డ్ లో ఉన్న సెమినార్ హాల్ లోకి వెళ్ళిండు. అక్కడ రెస్ట్ తీసుకుంటున్న డాక్టర్ ని చూసి ఆ రూమ్ లో ఎంటర్ అయ్యి తన మీద అత్యాచారం చేసి తనని కొట్టి చంపేసినాడు. అండ్ ఇదంతా జరిగిన 45 minutes తర్వాత అంటే అరౌండ్ 3:50 కి సెమినార్ హాల్ నుంచి బయటికి వచ్చి డోర్ వేసి వెళ్లిపోయినాడు. ఇది బేసిక్లీ సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసు వాళ్ళు చూసింది. కానీ ఫుటేజ్ మాత్రం పోలీసు వాళ్ళు బయటికి వదలట్లేదు. ఇదే కాదు అసలు ఏ ఫుటేజ్ బయటికి వదలట్లేదు, ఎందుకో తెలీదు. అండ్ పోలీసులు పట్టుకొని తినని ఇంటరాగేట్ చేసినప్పుడు తను ఒప్పుకోలేదు. కానీ అదే సెమినార్ హాల్ లో మర్డర్ చేసిన తర్వాత తను తన బ్లూటూత్ హెడ్సెట్ మర్చిపోయిండు. అండ్ ఎప్పుడైతే పోలీసు వాళ్ళు తినని పట్టుకున్నారో ఆ బ్లూటూత్ హెడ్సెట్ ఆటోమేటిక్ గా తిన ఫోన్ కి కనెక్ట్ అయిపోయింది. దీంతో అతనే చేసినట్టు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిండు. అండ్ తర్వాత తను ఒప్పుకున్నాడు కూడా. దాంతో పాటు ఇంకొక మాట అన్నాడు, మీరు ఏం చేస్తారో చేసుకోండి, కావాలంటే నన్ను చంపేయండి అన్నాడు. ఇతనికి ఆల్రెడీ 4 పెళ్లిలైనాయి, 3 భార్యలు వదిలేసినారు. 4వ భార్య క్యాన్సర్ తో చనిపోయింది. అండ్ ఆ 3 భార్యలు కూడా బయటికి వచ్చి తను ఎలాంటోడో అని చెప్పినారు. అండ్ ఈ ఇష్యూ జరిగే ముందే సేమ్ అదే హాస్పిటల్ కి రిలేటెడ్ ఒక ఫీమేల్ డాక్టర్ అండ్ ఒక ఫీమేల్ పేషెంట్ కూడా కంప్లైంట్ చేసినారు ఇతను మిస్బిహేవ్ చేస్తున్నాడని అండ్ ఫోన్ చేసి హరాస్ చేస్తున్నాడు అని చెప్పి. కానీ అప్పుడు కూడా ఇతని మీద యాక్షన్ తీసుకోలేదు. మరి ఇతనికి జాబ్ ఎలా వచ్చిందంటే ఇతను ఒక పొలిటికల్ పార్టీ మెంబర్ అంట. ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతన్ని కాపాడడానికే నా పోలీసు వాళ్ళు స్టార్టింగ్ లో సూసైడ్ అని చెప్పింది. అందుకేనా ఈ కేసుని ఇలా సైడ్ ట్రాక్ చేసినారు, లేకపోతే ఆ ప్రిన్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ని కాపాడదామనా? అండ్ ఆ ప్రిన్సిపల్ కూడా ఇదే మూమెంట్ లో రిజైన్ చేయడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రిన్సిపల్ ఎలాంటోడో మీరే వినండి. वो बहुत ही करप्टेड आदमी है. वो आरजीकर मेडिकल कॉलेज में स्टूडेंट लोगों को फेल कराना, टेंडर ऑर्डर देकर के 20% कमीशन लेना और ये हॉस्टल वगैरह अलॉटमेंट में पैसा लेना, स्टाफ सिलेक्शन कमीशन प्लस 4 आदमी बाउंसर को लेके चलते थे. हमने तो फिल्म स्टार को देखा बाउंसर लेके चलते हुए, किसी प्रिंसिपल को अपनी जिंदगी में नहीं देखा. వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, మీరు వెళ్ళి ఒక లుక్ వేసుకోండి. ఇదంతా పక్కన పెడితే లాస్ట్ 48 hours లో ఈ కేసులో 3 విషయాలు జరిగినాయి. ఫస్ట్ది ఈ చెస్ట్ డిపార్ట్మెంట్ లో సంబంధించిన వార్డ్ లోనే ఈ క్రైమ్ జరిగిన సెమినార్ హాల్ పక్కన జస్ట్ ఎదురే ఒక 2 meters లో ఉన్న ఒక రూమ్ ని రెనోవేషన్ పేరు మీద కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసినారు. గోడలన్నీ పగలగొట్టేసినారు, డోర్స్ కూడా తీసేసినారు.
ఇలాంటి పనులు ఎప్పుడైనా చేయొచ్చు కదా, ఇప్పుడే ఎందుకు? ఇంత పెద్ద క్రైమ్ జరిగిన తర్వాత ఎవిడెన్స్ ట్యాంపర్ అవుతుంది కాబట్టి ఆ చుట్టుపక్కలలోనే ఎవ్వరికి రానివ్వరు. కానీ రెనోవేషన్ పేరు మీద ఒక గోడని, డోర్స్ ని, ఒక రూమ్ మొత్తాన్ని పగలగొట్టేసినారు. ఇలాంటివి చేసినప్పుడే కదా డౌట్స్ ఇంకా పెరుగుతాయి. ఏదో దాచుతున్నారని చెప్పి కూడా అనిపిస్తుంది. సెకండ్ థింగ్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అండ్ ఆ రిపోర్ట్ ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు చూడండి. మెడలో ఉన్న బోన్స్ ఇరిగిపోయినాయి. ఇంజురీస్ ఆన్ హర్ బెల్లీ, లిప్స్, ఫింగర్స్, లెఫ్ట్ లెగ్ అండ్ షోస్ ద సైన్ ఆఫ్ ఫిజికల్ అబ్యూస్. అంతేకాదు దీంట్లో క్లియర్ కట్ గా రాసుంది తన మీద సెక్షువల్ అసాల్ట్ జరిగింది అని. అండ్ సంజయ్ రాయ్ ఒక బాక్సర్ కూడా. తను ఈ పని చేయడానికి ఫుల్ ఫోర్స్ యూజ్ చేసినాడు అని చెప్పి కూడా తెలిసింది. గ్యాంగ్ రేప్ ది ఒక పాసిబిలిటీ ఉంది అని అంటున్నారు. మూడోది, ఫైనలీ ఈ కేసు పోలీస్ నుంచి మూవ్ అయ్యి సిబిఐకి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి సిబిఐ ఈ కేసుని హ్యాండిల్ చేస్తుంది అనమాట. అండ్ దీని వెనకాల సంజయ్ రాయ్ ఒక్కడే ఉన్నాడా లేదా ఎంతమంది ఉంటే అంతమందిని అందరినీ బయటికి లాగుతారు. అండ్ ఇప్పుడు నాలుగోది, ఇది బోనస్. ఆగస్ట్ 15th midnight అరౌండ్ 1:30కి ఇదే సేమ్ ఆర్జీ కార్ కాలేజ్ మీద ఎక్కడి నుంచో 300 మంది వచ్చి సడన్ గా అటాక్ చేసినారు. వీళ్ళు డోర్స్ పలగొట్టి లోపల ఎంటర్ అవ్వడానికి చూసినారు. అండ్ హాస్పిటల్ బయట ప్రొటెస్ట్ చేసిన డాక్టర్స్ అందరినీ కొట్టినారు. అండ్ దగ్గరలో ఉన్న గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్ మీద కూడా అటాక్ చేసినారు. మరి అసలు వీళ్ళు ఎవరు? సిబిఐ ఇన్వాల్వ్ అయిన తర్వాత అక్కడున్న ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేద్దామని వచ్చినారా? అసలు ఆ ప్రిన్సిపల్ రిజైన్ ఎందుకు చేసిండు? రిజైన్ చేసిన రోజు ఒక కొత్త జాబ్ ఎట్లా వచ్చింది? మర్డర్ జరిగిన ఎదురు రూమ్ లో కన్స్ట్రక్షన్ ఏంటి? వాట్ ఆర్ దే ట్రైంగ్ టు హైడ్? ఈ సంజయ్ రాయ్, ఈ ప్రిన్సిపల్ వీళ్ళిద్దరేనా లేకపోతే ఇంకా ఏదైనా పొలిటీషియన్ ది హ్యాండ్ కూడా ఉందా దీంట్లో? ఇవన్నీ మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. అసలు ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయో ఒక కామన్ లాంగ్వేజ్ లో నువ్వు నేను మాట్లాడుకుందాం. 2012 లో జరిగిన నిర్భయ కేసు దగ్గర నుంచి ఈ కోల్కతాలో జరిగిన ఇప్పుడు ఈ డాక్టర్ కేసు వరకు ఈ గ్యాంగ్ రేప్స్ అన్నిట్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. 90% ఇలాంటి పని చేసే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, అంటే పెద్దగా చదువుకొని ఉండరు. అండ్ వీళ్ళ ఏజ్ 21 దగ్గర నుంచి 35 వరకు. వీళ్ళందరిలో ఎవరికి సివిక్ సెన్స్ అన్నది ఉండదు. నిజానికి సివిక్ సెన్స్ అనేది వీళ్ళకే కాదు, ఇండియాలో ఉన్న 70% క్రౌడ్ కి లేదు. సివిక్ సెన్స్ అంటే సొసైటీలో మనం ఎలా ఉండాలనో చెప్తుంది. సివిక్ సెన్స్ లేని మనుషుల గురించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా వినండి. రోడ్ పక్కన టాయిలెట్ కి వెళ్తారు, అక్కడనే ఉంచుతారు. పాన్ పరాగ్ తిని ఉంచుతారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇయర్ ఫోన్స్ వాడకుండా లౌడ్ స్పీకర్ లో పాటలు వింటారు. ట్రైన్ లో, బస్ లో సిగరెట్లు తాగుతారు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వరు. లైసెన్స్ ఉండదు. రాంగ్ డైరెక్షన్ లో డ్రైవ్ చేస్తారు. ట్రాఫిక్ లో రేసులు పెట్టుకుంటారు. రోడ్ మీద వెళ్లి అమ్మాయిల మీద కామెంట్స్ చేస్తారు. అండ్ బూతులు తిట్టడం, వల్గర్ లాంగ్వేజ్ ఇవన్నీ కామనే. అండ్ సివిక్ సెన్స్ అన్నది చదువుతో ఏం సంబంధం లేదు. చదువుకున్నోడు ఇట్లానే ఉంటాడు, చదువు లేనోడు కూడా ఇట్లానే ఉంటాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్వైరన్మెంట్ చేంజెస్. ఒక పిల్లోడి ఇంట్లో వాళ్ళ నాన్న ఇదే చేస్తుంటే ఆ పిల్లోడు ఇదే చూసి పెద్దగా అయిన తర్వాత కూడా ఇదే పని చేస్తాడు. ఏదైతే చూస్తామో అదే చేస్తాం. అట్లాగే బూతులు తిడతాడు, అట్లాగే పాన్ పరాగ్ నములుతాడు, అన్ని అట్లానే ఉంటాయి. వాడు ఎంత చదువుకున్నా సరే సివిక్ సెన్స్ మాత్రం రాదు. వాళ్ళకి రైట్ అనిపించింది చేస్తారు, రాంగ్ అని చెప్పిన ఒప్పుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ చూడండి. ఇది కూడా సేమ్ అదే టైంలో 1 week బ్యాక్ వెస్ట్ బెంగాల్ లో ఒక విలేజ్ లో క్లినిక్ లో ఉన్న ఒక ఫీమేల్ డాక్టర్ దగ్గర జరిగింది. నాకు తెలిసి అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టాపిక్ అన్నది ఒక ఇన్సిడెంట్ మాత్రమే కాదు, ఒక్క విక్టిమ్ గురించి మాత్రమే కాదు. ఇది మొత్తం ఇండియాలో ఉన్న సిస్టమ్ గురించి. ఈ సిస్టమ్ అన్నది మనం చేంజ్ చేయాలి. We have to form a society that is better and safe for us and our future generation. And ఎప్పుడైతే ఒక మనిషి కామన్ సెన్స్, సివిక్ సెన్స్ అన్నది మర్చిపోయి ఒక యానిమల్ లాగా బిహేవ్ చేస్తాడో వాడే ఇలాంటి పనులు చేస్తాడు. దీంట్లో అడిషనల్ గా ఆల్కహాల్ అన్నది ఫ్యూయల్ యాడ్ చేస్తుంది. సో మన చేతుల్లో ఏదైతే ఉందో అది మాత్రం మనం అందరం చేయొచ్చు. అండ్ మనం కన్క్లూడ్ చేస్తూ మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న టాపిక్ ఒక స్టోరీ మాత్రమే కాదు, ఒక హెడ్ లైన్ మాత్రమే కాదు. ఇదొక బ్రూటల్ రియాలిటీ ఆఫ్ వాట్ విమెన్ ఫేస్ ఇన్ ఇండియా టుడే. సో
పాత జనరేషన్ ని మర్చిపోండి, మార్చడానికి ట్రై చేయండి. కానీ ఇప్పుడున్న జనరేషన్ కి, నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి మాత్రం సివిక్ సెన్స్ ని కొంచెం అలవాటు చేయండి. అప్పుడు మాత్రమే ఇలాంటి సంజయ్ రాయ్ లాంటి మనుషులని బయటికి రాకుండా ఆపగలుగుతాం. ఇలాంటి ఈడియట్స్ వల్ల ఒక లైఫ్ ఇచ్చే డాక్టరే ఇలా లైఫ్ లేకుండా పోయింది. ఇంకా ఈ కేసులో ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు ఇస్తాను ఫ్యూచర్ లో. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్, ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ ఎడిటర్ ఆదిత్య ఆర్య. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఎవ్రీ వాయిస్ యూ రేజ్ will definitely count towards justice, counts in the fight to end violence against women.